ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామానికి మహిమ ఎప్పటికీ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యం చదువుతున్నాం, దయచేసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగ్గా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చెప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి. చివరి భాగం చదువుకుందాం. అది 29వ వచనం నుంచి చూడాలి. మార్పు లేని, లోపము లేని, ఎలాంటి తప్పిదము లేని దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా చదువుకుంటున్నాం. 29వ వచనం నుంచి, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు అర్పితమగును, మరియు దహన బలిగా దాని నర్పించదనను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని, అనగా 6 ఏరు మొదలుకొని మిన్నీతుకు వచ్చి వరకు అబెల్కే రామీం మీద వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. 34వ వచనం, యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేరు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయ వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేను నా చెలికెత్తలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికెత్తలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చెప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఆ తర్వాత మరొక మాట మనం చదవాలి. ఆ మాట కూడా చదువుతున్నాను, దయచేసి చూడండి. ఇది 12వ అధ్యాయం 7వ వచనం. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగం నిజానికి అది చాలా కాంట్రవర్సీ. క్రైస్తవుల్లోనే కొంతమంది సేవకులు అలా జరగలేదు అని చెప్తారు.
చాలా మంది సేవకులకి సత్యం తెలిసినా ఈ వాక్య భాగాన్ని బోధించరు. కావాలంటే చూడండి, ఎన్నో వాక్య భాగాలు చెప్తారు బైబిల్ నుంచి. యెఫ్తా గురించి, ఆయన కుమార్తె గురించి ఎంతమంది సేవకులు ఆ యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. పోని గిలాదు దేశస్థుడైన యెఫ్తా తన కుమార్తెను తన చేతులతో చంపలేదు అని చెప్పే వాళ్ళ సందేశమే యూట్యూబ్లో కనిపిస్తుంది. కానీ బైబిల్ చదివిన వాళ్ళకి బైబిల్ ఏం చెప్తుందో అలాగే తీసుకుంటే, యెఫ్తా తన కుమార్తె విషయంలో దేవుడైన యెహోవాకు ఏ మాట ఇచ్చాడో ఆ ప్రకారము చేసెను. యెఫ్తా మనం చదివేమా మాట ఇప్పుడు, యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము ఏదైతే మొక్కుబడి చేశాడో ఆ మొక్కుబడి ప్రకారము ఆ అమ్మాయి తిరిగి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత అదే అలాగే చేశాడు. ఇంతకీ ఏమని మొక్కుకున్నాడు? ఆ మాట కూడా మీరు చూడొచ్చు. నేను యుద్ధము గెలిచి ప్రాణాలతో ఇంటికి వెళితే నన్ను ఎదుర్కోవడానికి ఇంటి నుంచి ఏది వస్తుందో దాన్ని యెహోవాకు ప్రతిష్ఠం చేస్తున్నాను. మరియు ప్రతిష్ఠం చేయడం అంటే అర్థం ఏంటి? దానిని యెహోవాకు దహన బలిగా అర్పిస్తాను. దహన బలిగా అర్పించడం అంటే ఏంటో తెలుసండి? దహన బలిగా అర్పించే ఏ గొర్రెనైనా, మేకనైనా, పశువునైనా, ఎద్దునైనా దహన బలిగా అర్పించడం అంటే ఏంటో తెలుసా? కట్టెలు పేర్చి కాళ్ళన్నీ కట్టేసి ఆ కట్టెల మీద పెట్టి దాని పేకను కత్తితో కోసి అది రక్తము చిందించిన తర్వాత, అది ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు ఆ కట్టెలకు నిప్పు పెట్టాలి. దహన బలిగా అర్పించడం అంటే ఇది. దహన బలిగా అర్పించడం అంటే ప్రాణముతో ఉన్నప్పుడే కట్టెలు కాల్చకూడదు. కట్టెల మీద పెట్టి కాల్చడానికి ముందు దాని కాళ్ళు వాటిని కట్టిన తర్వాత అప్పుడు పేక కొయ్యాలి. ఆ రక్తము చిందించిన తర్వాత, ప్రాణము వదిలిన తర్వాత అప్పుడు నిప్పు అంటించాలి. ఇలాగే అబ్రహాము కూడా తన కుమారుణ్ణి బలి అర్పించేటప్పుడు ఇస్సాకుని చేతులు కాళ్ళు కట్టి ఆ పిల్లవాడిని ప్రాణాలతో ఉన్నప్పుడే ఆ కట్టెల మీద పడుండబెట్టి పేకను కొయ్యడానికి కత్తి తీశాడు అబ్రహాము. అప్పుడు అబ్రహాముని దేవుడైన యెహోవా ఆపాడు. అబ్రహాము, ఆ చిన్నవాడి మీద కత్తి పెట్టొద్దు, నీ చెయ్యి వెనక్కి తీసుకో. చాలా మంది సేవకులు తన చేతులతో తన కుమార్తెను యెఫ్తా చంపలేదు అని చెప్తారు. అలా చెప్పడానికి కారణం ఏంటంటే, అలా అనుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుని దేవుడు బలిగా అడిగాడు. అబ్రహాము కూడా తన కుమారుడి చేతులు కాళ్ళు కట్టేసి ఆ కట్టెల మీద పెట్టి ఆ పేక కొయ్యడానికి కత్తి తీయగానే దేవుడు ఆపాడు. వద్దులే, ఇంకాపు, నాకు అర్థమైంది, నువ్వు దేవునికి భయపడుతున్నావని నాకు అర్థమైంది, ఆ పిల్లవాడిని కిందకి దించు అని చెప్పి మొత్తానికి సరిగ్గా బలిచ్చే టైంకి దేవుడు ఇస్సాకుని చంపకుండా తండ్రి చేతుల్లో, అదే అబ్రహాము నుంచి తప్పించాడు. అలాగే ఇక్కడ కూడా పెళ్లి కావాల్సిన అమ్మాయి తన తండ్రి చేతులతోనే అబ్రహాము ఎలాగ ఇస్సాకును బలివ్వడానికి ఏ పద్ధతి ఆచరించాడో అదే ప్రకారం ఇప్పుడు యెఫ్తా కూడా తన కుమార్తెను బలిగా దేవుడైన యెహోవాకు అర్పించే పరిస్థితి వచ్చింది. అక్కడ దేవుడు ఆపాడు కాబట్టి ఇక్కడ కూడా ఆపే ఉంటాడు. అది గెస్. అక్కడ ఎలా ఆపాడని బైబిల్ అంత స్పష్టంగా అక్కడ రాయబడి ఉందో, మరి ఇక్కడ అలా రాయబడి ఉండాలి. ఇక్కడ ఎలా రాయబడి ఉందో తెలుసా? ఆ వ్యక్తి యెఫ్తా దేవునికి ఎలా మొక్కుబడి చేసుకున్నాడో ఆ ప్రకారము చేసెను అనుంది. లేదు, దేవుడు ఆపుతాడు. అరే, ఆపుతాడంటే ఆపాడని ఉండాలి కదా అక్కడ. ఆ తండ్రి ఎలాగ దేవునికి మాటిచ్చి వాగ్దానం చేశాడో, మొక్కుబడి చేసుకున్నాడో ఆ ప్రకారం చేశాడు అని ఉన్న తర్వాత దేవుడు ఆపే ఉంటాడు. మనకేడు తెలుసు? దేవుడు ఆపే ఉంటే ఇస్సాకు విషయంలో ఆపినప్పుడు ఎలా ఆపాడో ఆపాపు అని దేవుడు చెప్పాల. యెఫ్తా గురించి కూడా వాళ్ళు ఇలా అనడానికి కారణం ఏంటో చెప్తున్నాను వినండి. మోషే గారి ధర్మశాస్త్రంలో ఒక వచనం ఉంది. ఆ వచనం ఏముందో తెలుసా? కాదు, నర బలి యెహోవాకు హేయము అనుంది. నరుని యొక్క బలి అంటే మనిషిని బలిగా అర్పించడం యెహోవాకు హేయమనుంది. మోషే ధర్మశాస్త్రంలో ఆ వచనము దేవుడు రాయించారు కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ఒక మనిషిని బలిగా అర్పించే టైంలో దేవుడు అబ్రహాము దగ్గర ఎలా వచ్చి ఆపాడో ఎక్కడైనా ఆపేస్తాడు. దేవుడు ఆపినా ఆపకుండా ఎవరైతే తన పిల్లలని అగ్నిగుండాలు దాటించి ఆ దేవతలకు బలిచ్చారో, ఆ బయలుదేవతలకు బలిచ్చారో వాళ్ళందరి మీదకి దేవుని తీర్పు వచ్చిందని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చూసారా? వేరే దేవతలకు వాళ్ళ సొంత పిల్లలనే పంటలు పండాలని,
ఏదైనా ఊరిలో రోగం వస్తే ఆ రోగము నుంచి దేవుడు బాగు చెయ్యాలని వేరే విగ్రహాలకు దేవతలకు తమ సొంత పిల్లల్ని బలిచ్చారు. అగ్నిగుండము దాటించారంటే అగ్నిగుండంలో వేసి మరీ చంపారు ప్రాణాలతో ఉన్న పిల్లలనే. వింటున్నారా ఇటు బాబు, వింటున్నావా ఈ మాటలని? అందుకు దేవుడైన యెహోవా ఆ కనాను దేశంలో ఉన్న చాలా రాజ్యాలను ఇశ్రాయేలు దేశాన్ని తీసుకొచ్చి వాళ్ళని నాశనము చేశాడు, తీర్పు తీర్చాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రేమించిచ్చిన పిల్లలను విగ్రహాలకు, బొమ్మలకు లేక వేరే దేవతలకు అర్పించేశారు, బలిగా అర్పించేశారు. వారి సొంత పిల్లలనే వేరే దేవతలకు, దేవుళ్ళు కాని దేవతలకు బలిగా అర్పించినందుకు దేవుడు ఆ రాజ్యాలన్నింటినీ తీర్పు తీర్చి నాశనము చేశాడు అనే విషయం బైబిల్లో గట్టిగా క్లియర్గా ఉంది. కాబట్టి మనుషులు మనిషిని బలిగా ఎప్పుడైనా దేవునికి సమర్పించినప్పుడు దేవునికి అది హేయమైనది, అసహ్యమైనది, నచ్చదు. కాబట్టి దేవుడు ఆపుతాడు. వాళ్ళందరూ అర్పించినప్పుడు దేవుడు చెప్తున్నా వాళ్ళు దేవుని మాట వినకుండా ఆ దెయ్యాల మాటే విని దెయ్యాలకి పిల్లల్ని అర్పించారు. కాబట్టి వాళ్ళందరినీ దేవుడు తీర్పు తీర్చాడు. యుద్ధాలకి, సైన్యాలకి అప్పగించి వాళ్ళ ప్రాణాలు దేవుడు తీర్పు తీర్చి నాశనం చేశాడు. కానీ తన ప్రజలు ఎవరు? తన ప్రజలు దేవుడైన యెహోవా ఎవరో ఎరిగి ఆయనకు సేవిస్తున్న తన ఇశ్రాయేలు దేశానికి చెందిన ప్రజలున్నారే, వాళ్ళు ఒకవేళ తెలుసో తెలియకో మనిషిని దేవునికి బలిగా అర్పించే టైంలో మాత్రం అబ్రహాము దగ్గర ఎలా ఆపాడో అలాగే ఆయన ఆపి, నరబలిస్తా పెట్టి నరబలి నాకు హేయమని చెప్పాను కదా ధర్మశాస్త్రంలో అనే మాట చెప్తారని ఇదిగో అంటా ఉంటారు. అది నిజం కాదు. నిజమేంటో తెలుసా అండి? మోసే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన వచనం ఎలా ఉంది? అన్యజనులు అర్పించినట్లుగా. ఈ మాట చూసారా? ఈ మాట చదవరు, వదిలేస్తారు. అన్యజనులు అర్పించినట్లుగా నరబలి యెహోవాకు హేయమైనది అని అన్నాడు. అంటే అర్థమేంటో తెలుసండి? దేవుడైన యెహోవాను ఎరగని అన్యజనులు మానవుణ్ణి బలిగా అర్పిస్తే దేవునికి హేయమైనది. యెహోవా దేవునికి ఆయన మాట చెప్పున నీయడం అది ఆయన చిత్తం. ఒకవేళ మనిషి యొక్క బలియాగము హేయమైనదైతే యేసుక్రీస్తు బలియాగము జరగకూడదు. యేసుక్రీస్తు అనే ఒక నరుని యొక్క బలియాగము ఉంది దేవుని చిత్తములో. అలాంటప్పుడు ఆ వచనం నరులందరికీ వర్తించదు. దేవుడైన యెహోవా చిత్త ప్రకారము కాక, ఆయన మాట ప్రకారము కాక ఎవరైనా నరుణ్ణి బలిగా అర్పిస్తే అది ఆయన దృష్టికి హేయమైనది, అది ఆయన కోపాన్ని తీసుకొని వస్తుంది. కానీ ఆయన చిత్తమై చెయ్యకపోతే పాపం. అది జరగలేదని చెప్పడం అది అబద్ధం, తప్పు, పాపం. ఇంతకీ ఈ యెఫ్తా దేవుడైన యెహోవాకు తన కుమార్తెను బలిగా ఇస్తాడని ముందు ఆయనకి తెలియదు. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో శ్రద్ధగా ఆలకించాలి. మొదటి వచనం నుంచి చదివాం. ఈ యెఫ్తా అనే అబ్బాయి ఎవరికి పుట్టిన అబ్బాయి? వేశ్యకు పుట్టిన అబ్బాయి. ఆయన యొక్క తల్లి ఒక వేశ్యకు పుట్టిన కొడుకుని దేవుడు నా ప్రజలు అని చెప్పుతున్న ఇశ్రాయేలు దేశానికి అధిపతిగా, న్యాయాధిపతిగా ఎలా నిలబెట్టుకున్నాడు, ఎలా వాడుకున్నాడు అనే ప్రశ్న మొదటిగా రావాలి. ఈ దేవుడు వాడుకోవడానికి మీ బ్యాక్గ్రౌండ్ అస్సలు పట్టించుకోడు. మన బ్యాక్గ్రౌండ్ ఎంత అసహ్యమైనదైనా, ఎంత చిన్నదైనా, ఎంత గౌరవం లేనిదైనా, సమాజంలో ఎంత అసహ్యంగా ఎవ్వరూ పట్టించుకొని గౌరవం ఇవ్వని బ్యాక్గ్రౌండ్ అయినా, పుట్టుక, బాల్యం, మనం ఎక్కడి నుంచి వచ్చామో మన స్థితిగతులు దేవుని దృష్టికి, లోకం దృష్టికి ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా, ఎంత అల్పంగా, చిన్నగా ఉన్నా దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే అందరికీ తెచ్చి నెత్తి మీద పెట్టే దేవుడు. అందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ దేవుడు ఎటువంటి వాడో మీకు అర్థమవుతుందా? వేశ్యకు పుట్టిన ఒక అబ్బాయిని దేశానికే దేవుడు అధిపతినిగా చేశాడు. అది కూడా ఏ అధిపతి? న్యాయాధిపతిగా చేశాడు. వేశ్యకు పుట్టిన అబ్బాయి తన ఏ తండ్రికి పుట్టాడో ఆ అబ్బాయికి తెలుసు. ఈలోగా ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? వీళ్ళ అమ్మ చచ్చిపోయింది, వీళ్ళ నాన్న చచ్చిపోయాడు. కానీ ఏ తండ్రి వల్ల ఈ వేశ్య అనే స్త్రీకి పుట్టాడో ఆ తండ్రికి ఒరిజినల్ భార్య ఉంది, సమాజంలో గౌరవప్రదమైన అఫీషియల్ భార్య ఉంది. ఆమెకు పిల్లలున్నారు. ఈ యెఫ్తాని చూసి ఆస్తి ఎక్కడ వీడికి ఇవ్వాల్సి వస్తుందో అని వాడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? ఈ పిల్లోడిని దేశం నుంచే వెళ్ళగొట్టేశారు. ఇదిగో మన ఇంట నీకు స్వాస్థ్యం లేదు, నువ్వు గౌరవంగా మా నాన్నకు పుట్టలేదు, వేరే స్త్రీతో పుట్టావు కాబట్టి ఆస్తిలో నీకు భాగం లేదని, ఆస్తి ఎక్కడ ఇవ్వబడుతుందో అని ఈ పిల్లోడిని ఎంతో అవమానించి, బాధించి,
ఊరు నుంచి తరిమేశారు. ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? చిన్న వయసులోనే అమ్మ లేదు, వినండి ఈ మాటలు, నాన్న లేడు. పోని సొంత ఊరోళ్ళు సొంత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా ఈ పిల్లోడు అరే వీడు మామూలుడు కాదురా, వీడు పెద్దయ్యాడు అనుకో మన నెత్తి మీద కూర్చుంటాడు, కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే వీడిని మన దగ్గర నుంచి తరిమేయాలి. 3వ వచనం, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండిరి. చూసారా ఏం జరిగిందో? దేశమే మారి వెళ్ళిపోయాడు, దేశమే దాటి ఇంకో దేశానికి వెళ్ళిపోయాడు. పోని వెళ్ళిపోయాడు, అక్కడ ఎలా బతుకుతున్నాడు? దేశం కాని దేశం వచ్చాం, చిన్న వయసులో వచ్చాం, బిక్కి బిక్కిమని ఎవరింటి దగ్గర ఏ షాపులోనో అద్దాలు తుడుచుకుంటూ పనులు చేసుకుంటూ బతకట్లేదు. దిక్కుమాలిన వాడు, ఎవరూ లేనివాడు, ఒంటరివాడు, సొంత వాళ్ళు కూడా వెలివేసేసి తోలేస్తే అన్యాయంగా అలాంటి వాడు వెళ్ళి వేరే దేశాన్ని తలదాచుకుంటే అతని వెనకాతలు ఎవరు వచ్చారు చూసారా? ఆ దేశంలో, టోబు దేశంలో అల్లరి జనము యెఫ్తాతో కూడా సంచరించుచుండిరి. ఎవరి వెనకాతలు ఎవరున్నారు చూసారా మీరు? ఈ ఎవడో ఒకడు ఉంటే తిండి పెట్టేవాడు, వెనకాతలు ఈయన లేడు. ఆ ఊర్లో ఎవరు రౌడీలో, ఆ ఊర్లో ఎవరు మిగతా వాళ్ళందరినీ భయపెట్టి కబ్జాలు చేస్తారో, ఆ ఊర్లో ఎవరు డాన్లో, ఆ డాన్లందరూ ఈయన వెనకాతలు తిరిగారు. అంటే అర్థమేంటో తెలుసా? నాయకుడు ఎక్కడున్న నాయకుడే. దేవుడు ఆయన్ని ఒక గొప్ప నాయకుడిగా పుట్టుకతోనే ఆ లక్షణాలు, ధైర్య సాహసాలు ఇచ్చి ఆయన్ని తయారు చేశాడు, పుట్టించుకున్నాడు. ఎక్కడుంటే వీడు ఎవ్వడి మాట వినడు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న లేడు, కాబట్టి వీడిని మనం కంట్రోల్ చేయలేం, కాబట్టి ఇంటి నుంచి ఊరు నుంచి తరిమేశారు వాళ్ళు. సరే, ఇక్కడ ఎవరి మాట వినడు, అందరినీ ఒక ఆట ఆడేస్తాడని చిన్నప్పుడే తరిమేశారు. అలాగని వేరే దేశానికి వెళ్ళి ఒంటరి వాడు చిన్నోడు వచ్చాడు, అయినా అక్కడ కూడా అతగాడే మనగాడు. వేరే దేశానికి వెళ్ళి అక్కడ జనాలందరికీ ఎవరైతే భయపెట్టి రౌడీలుగా ఉన్నారో వాళ్ళందరూ, ఆ అల్లరి జనమంతా ఈయన వెనకాతలు ఉన్నారు. అంటే అక్కడ కూడా ఈయన మనగాడే. యెఫ్తా ఎలా ఉన్నాడో, ఆయన యొక్క క్రియలేంటో ఈ దేశంలో ఈ పెద్దలు వింటున్నారు. ఎక్కడ ఏ పెద్దలు, ఏ ఊరు నుంచి ఏ పెద్దలైతే ఆయన్ని తరిమేశారో వాడు అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జనాలందరికీ వాడే నాయకుడు, వాడంటే అందరికీ భయమే. ఎక్కడుంటే ఇంకెంత మనల్ని సాధించేవాడో, మొత్తానికి చిన్నప్పుడే పంపించేశాం, మంచిదైంది అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఈలోగా వాళ్ళ మీదకి ఒక పెద్ద సైన్యం వచ్చింది. ఈ ఇశ్రాయేలు దేశస్తుల మీదకి, ఈ గిలాదు ప్రాంతం మీదకి అమ్మోనీయులు అనే వేరొక దేశస్తులు ప్రతిసారి సైన్యం వేసుకొని మీద పడి దొరికినోళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు బానిసలుగా చేసుకోవడానికి. ఇంకా అలాగ దేశాన్ని కూడా ఆక్రమిస్తే వీళ్ళ అధికారం పోయి వాళ్ళ అధికారం కిందకి వెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళతో యుద్ధము చేసి ఇశ్రాయేలు దేశాన్ని కాపాడే మొనగాడు దేశంలో ఎవ్వడూ లేడు. ఈ పెద్దలకు అర్థమైంది, ఇదిగో ఆడు చాలా ధైర్యవంతుడు, అలాంటోడు ఉంటే మన దేశాన్ని ఆ శత్రువుల నుంచి కాపాడే నాయకుడు అవుతాడు, కాబట్టి ఇప్పుడు వెళ్ళి పిలుద్దామని అప్పుడు ఈ ఇశ్రాయేలు దేశంలో ఉన్న గిలాదు అనే పట్టణానికి చెందిన ఈ పెద్దలందరూ కలిపి ఆ టోబు దేశంలో చిన్నప్పుడు తరిమేశారే, ఆ పిల్లోడు ఇప్పుడు పెద్దోడయ్యాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళారు. అరే మీరేంటి ఇక్కడికి వచ్చారన్నాడు. అరే బాబు, నీకు తెలియందేముంది, అమ్మోనీయులు మన మీద యుద్ధం చేసి ప్రతిసారి దేశం మీద పడుతున్నారు, నువ్వు సైన్యాన్ని నడిపించి వాళ్ళ చేతుల్లో నుంచి ఇశ్రాయేలు దేశాన్ని కాపాడితే మా మీద నువ్వే అధిపతిగా ఉంటావని మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? మరి చిన్నప్పుడు నన్ను తరిమేశారు అన్యాయంగా, చిన్నప్పుడు నన్ను అన్యాయంగా తరిమేశారు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటంటే, అప్పుడు ఏదో అలాగ అయిపోయింది, అందుకే ఇప్పుడు నీకు ఆఫర్ ఇస్తున్నాం, ఇప్పుడు వచ్చి నువ్వు మమ్మల్ని కాపాడితే, ఇప్పుడు నువ్వు వచ్చి మా కోసం యుద్ధం చేసి శత్రువులను ఓడించి దేశాన్ని కాపాడితే దేశం మీద నువ్వే అధికారివి, లేక మా పట్టణాల మీద నువ్వే అధికారిగా ఉంటావు, ఇదిగో మా మాట ఇస్తున్నామని చెప్పారు. అప్పుడు ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? అయితే ఇదిగో చూసారా, ఇంతవరకు ఆ పెద్దలు వచ్చి మాట్లాడారు, ఆ పెద్దల మాటల్లో దేవుని పేరు ప్రస్తావన రాలేదు. చూసారా, చాలా విచిత్రమైన సంఘటన. మొదటిగా మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు పెద్దలందరూ చుట్టూ తిరిగి ఈయన దగ్గరికి రావడానికి కారణం ఏంటో చూసారా? ఈయన రౌడీయే కావచ్చు, అందరినీ భయభ్రాంతులు కలిగించే మనగాడే కావచ్చు, కానీ ఆ ఇశ్రాయేలీల పెద్దలు వచ్చి వాళ్ళ సమస్య చెప్తున్నప్పుడు దేవుని గూర్చి, ఆయన పేరు గూర్చి అస్సలు ప్రస్తావించలేదు. కానీ మొట్టమొదటిసారి ఆ పెద్దలతో మాట్లాడుతూ యెఫ్తా ఏమన్నాడో తెలుసా? దేవుడైన యెహోవా నాకు ఆ శత్రువుల మీద విజయం ఇస్తే నేను మీకు నాయకుడినై ఉంటాను, అంతే కదా అని అన్నాడు. చూసారా, దేవుడైన యెహోవా పేరు మొట్టమొదటిగా ఎవరి నోటి నుంచి వచ్చినట్టు బైబిల్ చెప్తుందంటే, ఎవరైతే వేశ్యకు పుట్టాడు, మంచోడు కాదు, అందరితో గొడవలు పడతాడు, వాడిని మనం అసలు కూర్చోబెట్టలేం, ఎవరి మాట వినడు అని చిన్నప్పుడే పిల్లోడిని తరిమేశారో
దేశము నుంచి వెళ్ళిపోయినా, సొంత వాళ్ళు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా, వేరే దేశంలో ఒంటరిగా ఉన్నా తన దేవుని గూర్చి మాత్రం ఆయన మర్చిపోలేదు. చూసారా ఈ విషయం? దేవుణ్ణి మర్చిపోలేదు, ఆయన నామం మర్చిపోలేదు. ఆయన ఎక్కడికో వెళ్ళి ఎక్కడో వేరే దేశంలో ఒంటరిగా ఉండి తలదాచుకున్నా ఆయన హృదయంలో ఉన్నది మాత్రం ఒకే ఒక్క దేవుడు. ఆయన పేరు దేవుడైన యెహోవా. దేవుడైన యెహోవా అంటే ఎవరో తెలుసా? మనము యేసుని ప్రభువు అంటాము కదా. ప్రభు అనే మాటకు అర్థం యెహోవా అని. యేసుని మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నామో తెలుసా? ప్రభు అయిన యేసు లేక యేసు ప్రభువు అనే మాటకు అర్థం యేసు పాత నిబంధన గ్రంథములో ఉన్న దేవుడైన యెహోవా అని అర్థం. నిన్న అక్కడ తరగతులు అయ్యాయి కదా, అక్కడ ఆ విషయాలన్నీ బైబిల్లో నుంచి చాలా క్షుణ్ణంగా చూశాం. నిజానికి అదే సత్యం. దేవుడైన యెహోవా అనే మాట మొదటిగా ఎవరిదంటే యేసుక్రీస్తుది. ఆ తర్వాతే ఆ మాట తండ్రి అయిన దేవుడైన యెహోవాది. మన కొరకు యేసుక్రీస్తును లోకానికి పంపించిన తండ్రి అయిన దేవుని గూర్చి అదే మాట అదే పేరు ఆయనది కూడా అని తర్వాత వచనాల్లో చూస్తాము. గాని మొదటిగా అయితే దేవుడైన యెహోవా అనే మాట పాత నిబంధన గ్రంథములో ఎవరికి వాడారు అంటే కొత్త నిబంధన గ్రంథ ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తుకి. ఈ విషయం మనసులో అలా పెట్టుకోండి. అందుకే ఇప్పుడు నేను ఒక యూదుడు మాట్లాడినట్టు మాట్లాడను. అంటే ఇశ్రాయేలు దేశస్థుడు. ఈ వాక్య భాగం పాత నిబంధన గ్రంథం ఇశ్రాయేలు దేశస్థులకు మత గ్రంథం కాబట్టి నేను ఒక ఇశ్రాయేలీలాగా ఒక యూదుడిలాగా మాట్లాడను, ఒక క్రైస్తవుడు లాగా మాట్లాడతాను. అంటే పాత నిబంధన గ్రంథం యొక్క అసలు అర్థం ఏంటో తెలిసిన ఒక క్రైస్తవుడిగా మాట్లాడితే ఈ యెఫ్తా అందరి చేత వెలివేయబడిన అల్లరి పిల్లోడు, ఎవరి మాట వినడు, చాలా మొండివాడు, అస్సలు తగ్గడు, అందరితో గొడవలు పడతాడు, ఇలాంటోడు మన దగ్గర ఉండకూడదు, తరిమెద్దా అనుకున్నారు. కానీ అల్లరి పిల్లోడే, చాలా మొండివాడే, చాలా ధైర్య సాహసాలు కలిగిన వాడే, అందరితో గొడవలు పడిన వాడే. కానీ ఆ పిల్లోడు హృదయంలో దేవుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తర్వాత చెప్పిన మాటలు బట్టి మనకేం అర్థమవుతుందో తెలుసా? నా సొంత ఊరు నుంచి, సొంత దేశం నుంచి, సొంత ప్రజల నుంచి నన్ను వెలివేసిన ఈ రోజు కూడా నేను మొనగాడిలాగా బతుకున్నానంటే నన్ను కాపాడి పోషిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. అవునండి, ఈ న్యాయాధిపతుల గ్రంథానికి యేసుక్రీస్తు అనే మాట ఎక్కడుందని మళ్ళీ అడగొద్దు, నాకు మళ్ళీ చెప్తున్నాను. ఒక ఇశ్రాయేలీయుడు, యోధా మతస్థుడు ఈ వాక్య భాగాన్ని బోధిస్తే యెహోవా అనే బోధిస్తాడు. కానీ న్యూ టెస్టమెంట్ కలిగిన, దేవుని పరిశుద్ధాత్మ కలిగిన, రక్షణ అనుభవం కలిగిన ఒక క్రైస్తవుడు పాత నిబంధనలో ఉన్న దేవుడైన యెహోవా పేరు ప్రస్తావిస్తూనే ఆ యెహోవా యేసుక్రీస్తు అని చెప్పాలి. అది క్రిస్టియన్ థియాలజీతో ఓల్డ్ టెస్టమెంట్ ని బోధించడం. ఈ మాటలు చెప్తే కొంతమందికి అర్థం కావట్లేదు, ఎందుకు అరుస్తున్నాడు. రిజెక్షన్ అంటే ఏంటి తెలుసా? ఏయ్, నువ్వు రేపటి నుంచి మా ఫ్రెండ్షిప్ లో ఉండకూడదు, మాతో ఆడకూడదు, మాతో కలవకు అని మిమ్మల్ని ఎప్పుడైనా కట్ చేస్తారా పిల్లలు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా చేస్తే తెలుస్తుందా బాధ ఏంటో? నువ్వు మాతో ఉండొద్దు, మా ఊర్లో ఉండొద్దు అని ఊరిలో అందరూ కలిసి నిన్ను ఊరు దాటి బయటకు తోసేస్తే అప్పుడు తెలుస్తుంది చిన్న వయసులో ఆ బాధ ఎలా ఉంటుందో. అరే, నాకు తెలిసిన వాళ్ళే మీరు, నాకు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి నాకు తెలిసిన మనుషులే మీరే నన్ను తోసిస్తే నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ బతుకుతాను? అంత చిన్న వయసులో ఊరి వాళ్ళందరూ కలిపి అంత చిన్నవాడిని ఒంటరివాడిని చేశారు కదా. ఇలాగా మీకు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టి, మీ సొంత వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టి, మీ బాధ, మీ దుఃఖం తృణీకారం బట్టి, అంటే మన సొంత వాళ్ళు మనల్ని తృణీకరించి నువ్వు మాకొద్దు, పో 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 అని చెప్తే, పాపం మీరు ఆ న్యూస్ లో చూస్తే తెలుస్తుంది, కొంతమంది అంత కష్టపడి పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా చేసి వాళ్ళు ముసలరికానికి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ కొడుకులు కూతుర్లు ఆ తల్లినో తండ్రినో హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ఏ విజయవాడో ఏ పెద్ద ఊరో తీసుకుని వెళ్ళి ఆ బస్ స్టాండ్లో వదిలేసి వీళ్ళు బస్ ఎక్కి వచ్చేస్తారు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కదా, సరే కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఊర్లోనే ఉంటారు వాళ్ళు. ఒక్కసారి పట్టణంలోకి వెళ్ళేసరికి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా బాబు హాస్పిటల్కి తీసుకెళ్తానని తెచ్చాడమ్మా, కానీ తప్పిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? తప్పిపోయాడు అనుకుంటారు వాళ్ళు. కానీ ఆ కొడుకో కూతురో చేసిన పని ఏంటో తెలుసా? ఇంట్లో ఉండి పోషించడానికి కష్టం అనిపించో మరి ఏమనిపించో ఇంతవరకు కష్టపడి పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని ముసలరికంలో వాళ్ళ మందులు కొనలేక, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేక, తిండి పెట్టలేక, భార్య ఒప్పుకోవట్లేదని, కోడలు ఉంటది కదా తల్లిదండ్రులు, అత్తమామల్ని సరిగ్గా చూడదు, ఎంతసేపు అలా పోషించాలి భరించాలని ఇంట్లో సతాయిస్తుంటే ఈ భర్త ఏం చేశాడు తెలుసా? తీసుకెళ్ళి ఎక్కడో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో వదిలేసి వచ్చేస్తాడు ఇంటికి.
అమ్మేది అని ఎవరైనా అడిగితే తెలియదు, తప్పిపోయిందని చెప్తాడు ఇక్కడికి వచ్చే కథలు. అక్కడ ఆ తల్లి ఏమనుకుంటా తెలుసా, మా బాబు తప్పిపోయాడు, ఎక్కడైనా కనిపించాడా అని అడుగుతుంటది. కానీ పోలీసుల ఎంక్వైరీలో ఫైనల్ గా తెలిసేది ఏంటో తెలుసా, వదిలించుకున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియని వాళ్ళు, చదువు తెలియని వాళ్ళు, పైసలు లేని వాళ్ళు పాపం అంత వృద్ధాప్యంలో అక్కడెక్కడో అడుక్కుంటుంటారు. అడుక్కునే ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా మంది సిటీస్ లో చెప్పే కథ ఇదే, మా బాబు ఇక్కడ తీసుకొచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఏ ఊరమ్మ మీది అని విషయాలు కనుక్కొని పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలుస్తాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడున్న యెఫ్తాకి ఎప్పుడు వచ్చిందో తెలుసా, చిన్నతనంలోనే వచ్చింది. చిన్నతనంలోనే తన సొంత వాళ్ళే ఈ అబ్బాయి మా కుద్ర బాబు పో అని అందరూ కలిపి తరిమేస్తే ఆ దుఃఖం, ఆ బాధ ఎంత ఉంటుందో. కానీ ఇదిగో ఈ మాట వినండి, దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ మాట రాశారు. అమ్మా ఇటు వినాలి, పిల్లలు తల్లులు అందరూ ఈ మాట చూడాలి. ఏమని రాశారో తెలుసా, తల్లిదండ్రులు నిన్ను తోసేసిన యెహోవా నిన్ను చేరదీయును. ఈ మాట యెఫ్తాకి జరిగింది. దేవుని గ్రంథంలో ఉన్న ఆ మాట ఇక్కడ యెఫ్తాకి జరిగింది. తల్లిదండ్రులు నిన్ను వెలివేసిన, తల్లిదండ్రులు నువ్వు నాకు అక్కర్లేదు, మా పరువు తీసేస్తున్నావు, నిన్ను బాగు చేయడం, పెంచడం, నిన్ను మార్చడం మా వల్ల కావట్లేదని తల్లిదండ్రులు గెంటేసిన యెహోవా మిమ్మును చేరదీయును. అరే, మనల్ని తల్లిదండ్రుల కంటే ఎవరు చూస్తారండి? కన్న తల్లిదండ్రుల కంటే మనల్ని ఎవరు ప్రేమిస్తారు? అవసరాలు ఎవరు తీరుస్తారు? తిండి ఎవరు పెడతారు? ఇంటిలోకి ఎవరు రాణిస్తారు? తప్పు చేసిన తల్లిదండ్రులను బాధ పెట్టినా మరలా ఏంటి మా అబ్బాయి ఇంకా ఇంత టైం అయిపోయింది, చీకటి పడిపోయింది, ఇంకా ఇంటికి రాలేదని అమ్మ నాన్న గాబరవుతారు, వెతకడానికి వీళ్ళకి అడుగుతారు, మా బాబు వచ్చాడా అని. అలాంటిది తల్లిదండ్రులే ఇంటి నుంచి పొమ్మని తోసేస్తే ఎవరండి ఇంటికి చేరదీస్తారు? ఎవరింట్లోకి రాణిస్తారు? సరే, మీ అమ్మ నాన్న నిన్ను తోసేశారు, జనాలు ఎలా చూస్తారో తెలుసా, మీ అమ్మ నాన్నే నిన్ను భరించలేక తోసిస్తే నిన్నెవడరా బాబు రాణిస్తాడు? నిన్నెవడు చేర్చుకుంటాడు? తల్లిదండ్రులు చేర్చుకునేటంత, ప్రేమించేటంత ఈ లోకంలో ఇంకెవ్వరు ప్రేమించరు, క్షమించరు. మీరెన్ని తప్పులు చేసినా, ఎంత బాధ పెట్టినా, ఇష్టం వచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి చెయ్యెత్తి కొట్టినా ఇంకా కొడుకు గురించి, కూతురు గురించి అదే ప్రేమ కలిగి ఉంటారు. కొంతమంది దుర్మార్గులైన తల్లిదండ్రులు ఉంటారు లేండి, వాళ్ళను పక్కన పెట్టండి. కాకపోతే సాధారణంగా తల్లిదండ్రులు ఇంతగా ఉంటారు. అలాంటి తల్లిదండ్రులే మిమ్మల్ని వెలేస్తే ఇదిగో యెహోవా, ఈ యెహోవా ఎవరో తెలుసా? ఈ బైబిల్ గ్రంథంలో ఆయన ఎంత భీకరమైన దేవుడో తెలుసా? ఆయన మిమ్మును చేరదీస్తాడు. ఇది నిజం. ఇప్పటికే నేను ఎంతో మంది సాక్ష్యాలు విన్నాను. యేసు ప్రభువును నమ్ముకున్నందుకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు కొంతమందిని, అయినా దేవుడైన యెహోవా వాళ్ళని చేరదీశాడు. అంతకంటే మంచి జీవితాన్ని ఇచ్చాడు, అంతకంటే గౌరవాన్ని సమాజంలో ఇచ్చిన వాళ్ళు ఎంతో మందిని చూసాం, మనం విన్నాము కూడా చరిత్రలో. అయితే ఎప్పుడైనా సొంత వాళ్ళ నుంచి మీకు తృణీకారం వచ్చి మీరు ఒంటరి వాళ్ళు అయిపోయి ఎంతో ఒంటరితనంతో, దుఃఖంతో, అవమానంతో, బాధతో ఉంటే అస్సలు భయపడద్దు. మిమ్మల్ని చేర్చుకోవడానికి, తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఈ ప్రపంచం అంతట్లో ఒకే ఒక్క మొనగాడున్నాడు, నిన్ను మరలా ప్రేమించి నీకు జీవితం ఇవ్వడానికి. ఆయన పేరేం పేరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ప్రభుకి స్తోత్రాలు. అమ్మా, మీకు ఈ మాట అర్థమవుతుందా? జీవితంలో సొంత వాళ్ళే లేకుండా ఒంటరి అయిపోయినా గాని ఆయన్ని చేరదీసి కాపాడి పోషించి మరలా ఆయన్ని నిలబెట్టిన వాడు తన దేవుడైన యెహోవా అన్న విశ్వాసం ఈ అబ్బాయికి ఉంది. కాబట్టి ఈ పెద్దలు అడిగినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? అయితే యెహోవా ఆ శత్రువులను నా చేతికి అప్పగిస్తే మీరు నన్ను నాయకుడిగా చేస్తారంటే చేస్తాంరా బాబు అని చెప్పి వాళ్ళందరూ ఈయన్ని తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత వచనాలు చదవలేదు కానీ దేవుడైన యెహోవా ఎవరో, ఆ యెహోవా గురించి ఇతనికి ఎంత విషయాలు తెలుసో ఆ 10వ అధ్యాయంలో, లేదు 11వ అధ్యాయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. డైరెక్ట్ గా యుద్ధం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? వాళ్ళ శక్తి ఏంటి? వాళ్ళ సైన్యం ఎంత? వాళ్ళ బలం ఎంత? ఆ యుద్ధానికి వచ్చిన ఆ మగవాళ్ళు ఎంత ఎత్తుంటారు, ఎంత బలంగా ఉంటారో చూడడానికి ఈ యెఫ్తా వాళ్ళ శత్రువు యొక్క దేశం యొక్క పట్టణాలను చూడడానికి, వేగు చూడడానికి వెళ్ళాడు. తన మట్టుకు తాను వెళ్ళాడు అనుకుంటున్నారా? కాదు. ఆయన వేగు చూడడానికి వెళ్ళే రకం కూడా కాదు. ఆయన చెప్పలేనంత ధైర్యవంతుడు, అంత మాత్రం కాదు మూర్ఖుడు కూడా యుద్ధానికి, దెబ్బలాట గురించి వస్తే. కానీ ఆ పట్టణాలు వేగు చూసేటట్లు ఈయన వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసండి? అదిగో చదువుతున్నాను 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. ఏ పట్టణాలతో యుద్ధం చెయ్యాలో ఆ పట్టణాల యొక్క సైన్యము యొక్క శక్తి చూడడానికి, వేగు చూడడానికి ఎవరు తీసుకుని వెళ్ళారంటే యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి దిగిరాగా. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు, ఆ పట్టణాల ప్రజలను చూశాడు. వాళ్ళని చూసి ఈయన గుండె ఏమైపోయిందో తెలుసా? చల్లగా అయిపోయింది. అయ్యి బాబు, వీళ్ళంటే ఎలా ఉన్నారు? వీళ్ళతో యుద్ధమా? వీళ్ళతో యుద్ధం చేసి ప్రాణాలతో బయటకు వస్తాను? అసలు భయం పట్టుకుంది.
ఆ భయం పట్టుకొని ఇప్పుడు దేవునికి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఇదిగో ప్రభువు యెహోవా, నీవు ఈ యుద్ధంలో నాకు విజయం ఇచ్చి వాళ్ళని ఓడించి ప్రాణాలతో నేను ఇంటికి వెళితే, గుర్తుందా ఏమని ప్రార్థన చేశాడో? అమ్మా విన్నారా, మర్చిపోయారా? ఒక అరగంట క్రితం ఏం చెప్పుకున్నామో? ఎంత పెద్ద యుద్ధం, ఎంత గొప్ప సైన్యం, ఎంత బలమైన శత్రువులు, వీళ్ళతో యుద్ధం చేసినోడు ఎవడైనా ప్రాణాలతో ఇంటికి వెళ్తాడా? అస్సలు అనిపించట్లేదు ఈయనకి. అలాగా మరణ భయం పట్టుకొని దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళతో యుద్ధం చేస్తే బ్రతుకుతానని నాకు అనిపించట్లేదు, ప్రాణాలతో నేను క్షేమంగా ఇంటికి వెళ్ళానా, నన్ను ఎదుర్కోవడానికి ఇంటి నుంచి ఏదొస్తుందో అది నీకు ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా నీకు అర్పిస్తానని మరణ భయంతో దేవునికి మాట ఇచ్చాడు. ఇప్పుడు చాలా మంది ఇదిగో మరణ భయం వచ్చేసరికి, యుద్ధంలో ఆ శత్రువు యొక్క సైన్యం యొక్క శక్తిని బలాన్ని చూసి మరణ భయం వచ్చేసరికి అయ్యి బాబోయ్ ఈ ప్రార్థన చేశాడు. తొందరపాటుతో చెయ్యలేదు. యెఫ్తా ఆ ప్రార్థన చేయడానికి కారణం ఎవరో తెలుసా? 29వ వచనంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి దిగిరాగా యెహోవా ఆత్మ ఆయన్ని తీసుకొని వెళ్ళాడు. పరిశుద్ధాత్మ యెఫ్తాని ఆ ప్రాంతాలన్నీ చూపించి భయము కలిగించాడు. ఆ ప్రార్థనతో ఇలాగ దేవునికి మొక్కుకునేటట్లు యెఫ్తాను ప్రేరేపించినది దేవుని పరిశుద్ధాత్మ. ఏదో మూర్ఖంగా, ఆలోచన లేకుండా, అనాలోచితంగా మాటిచ్చి లేదు. ఈ వాక్య భాగానికి బ్లాక్ డయాగ్రామ్ అంటారు. ఆ డయాగ్రామ్ వేస్తే ఏమని వస్తుంది తెలుసా? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి దిగొచ్చిన తర్వాత ఆ యెహోవా ఆత్మ యెఫ్తా చేత ఏమేం చేయించారు అని అంటే, ఆ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళాడు, ఆ వేగంతా చూపించాడు, అవంతా చూపించి హృదయంలో భయం పుట్టించాడు. ఆ భయంలో నుంచి ఈ యెఫ్తా చేత ప్రార్థన చెయ్యించి ఇలాగ మొక్కుబడి చేసుకునేటట్లు యెఫ్తాకి ఈ ఆలోచన, ఈ భయము, ఈ ప్రేరేపణ కలిగించింది ఎవరు అంటే, ఇదిగో ఆయన బుద్ధిహీనత కాదు, ఆలోచన లేకుండా దేవునికి మాటిచ్చేశాడు. తర్వాత ఏం చెయ్యాలో తెలియక బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమారి, నువ్వు కూడా నన్ను బాధ పెట్టే వారిలో ఒకదాని వైపోవమ్మా అని ఏడుతున్నాడు. అలాగ యెఫ్తా ఏడవడానికి కారణం, తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా వస్తుంది కూడా ఇంకెవరో రాలేదు, ఎదురుగా వచ్చింది కూడా తన కుమార్తె వచ్చినట్లు చేసిన వారు ఎవరో తెలుసా? ప్రభువగు యెహోవా, దేవుడైన యెహోవా చిత్తం అది, దేవుడైన యెహోవా ప్లాన్ అది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చిత్తం ఆ కుటుంబం పట్ల, ఆ తండ్రి కూతుర్ల పట్ల. ఇది తిరిగి లేని నిజం. ఇదేంటండి దేవుడు ఎలా చేశాడు అంటే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? జీవితం కేవలం మనం అనుకున్నట్టు బాగా బతికేసి తినేసి సంపాదించుకొని ఒక కొండెక్కి కూర్చొని, ఆ కొండ మీద ఇల్లు కట్టుకొని సింహాసనం వేసుకొని ఆ మీద ఉయ్యాలు కట్టుకొని ఉయ్యాలు ఊగుతూ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికి చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోవడానికి కాదు జీవితం. ఈ జీవితం దేవుని కోసం, ఆయన సత్యం కోసం. ఆయన సత్యం ప్రపంచానికి అర్థమైనట్లు చెప్పడానికి మనం ఒక చిన్న స్టోరీ, ఈ యెఫ్తా ఆయన యొక్క కుమార్తె ఒక చిన్న కథ, స్టోరీ. దేవుడు భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇదే కథను తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క యవ్వన రక్తాన్ని చిందించి తన ప్రజలను తన శత్రువుల నుంచి కాపాడుకుంటాడు. చూసారా? యెఫ్తా అనే ఒక తండ్రిలో యేసుక్రీస్తును లోకానికి పంపి సిలువ వరకు పంపించిన తండ్రి అయిన దేవుని యొక్క ఎమోషన్. ఈ ప్రజల కోసం, తన తండ్రి కోసం, తన తండ్రి యొక్క యుద్ధము కోసం, విజయం కోసం పెళ్లి కావలసిన యవ్వన వయసులో ఉన్న ఆడపిల్ల, తన కన్యాత్వం అంటే ఆమె పవిత్రురాలుగా ఉంది. పవిత్రురాలుగా ఉంటూ పవిత్రురాలుగానే తన కన్యాత్వముతోనే రక్తము చిందించి ఆ ప్రజల కోసం ప్రాణం పెట్టింది. తన తండ్రి యొక్క యుద్ధము కోసం, తన తండ్రి ప్రేమిస్తున్న ప్రజల యొక్క క్షేమం కోసం. ఆ యెఫ్తా కుమార్తె పెళ్లి కావాల్సిన పిల్ల, ఒకే కూతురు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? దేశం అంతటికి అధికారి. ఇప్పుడు ఆ పిల్లకి ఎలాంటి అద్భుతమైన పెళ్లి సంబంధం వస్తా తెలుసా? ఎంత అద్భుతమైన పెళ్లి, ఎంత అద్భుతమైన లైఫ్ ఉంటుందో తెలుసా? ఎంజాయ్ చేయడానికి ఎంత ఘనత, ఎంత గౌరవం. సెలబ్రిటీ కూతురు, దేశమంతటికి రక్షణ తెచ్చిన, దేశమంతటికి గొప్ప విజయం తెచ్చిన అద్భుతమైన వీరుడు, శూరుడు, నాయకుడు. దేశానికే నాయకుడికి ఒకే ఒక్క కూతురు అంటే ఆ కూతురికి ఎంత గౌరవం ఉంటుంది దేశంలో, అంత అద్భుతమైన భవిష్యత్తు. ఇప్పుడు ఎవరి కోసం ఆమె చనిపోయింది? తన రక్తము తన చేతుల్లో, తన తండ్రి చేతుల్లోనే తన రక్తము చిందించి ఎవరి కోసం ప్రాణం పెట్టిందో తెలుసా? ఎవరి కోసం పెట్టింది? తన ఒక్కగానొక్క కుమార్తెను చంపుకోవాల్సి వచ్చింది. ఎవరి కోసం? ఎలాంటి వాళ్ళ కోసం? ఎలాంటి వాళ్ళ కోసం? ఆయనంటే గౌరవం ఉందా? యెఫ్తా అన్న తన కుమార్తె అన్న వాళ్ళకి ఏమైనా ప్రేమ అభిమానాలు ఉన్నాయా? వాళ్ళ మీద ఇష్టం ఉందా? చిన్నప్పుడే అన్యాయంగా ఆయన్ని తోలేశారు, పంపించేశారు. చిన్నప్పుడే డిస్క్రిమినేషన్, చిన్నప్పుడే ఎంతో అన్యాయం ఆ ప్రజలు ఈ యెఫ్తా మీద చూపించారు. యెఫ్తా మీద అభిమానం, ఆ ఎఫెక్షన్ అస్సలు వీళ్ళకి లేదు.
మన పిల్లలు ముందుకు యుద్ధానికి వెళ్తే మన పిల్లలు మరణిస్తారని గ్యారంటీగా తెలుసు. అదే యెహోవా ఒకవేళ ముందుంటే వాడు చచ్చిపోయినా మనకు బాధే ఉండదు. ఒకవేళ గెలిచాడు అనుకో, పోన్లే ఎలాగా మనకు సహాయం చేశాడు కదా, అధికారిగా ఉండొచ్చు, ఉంచుదాం. అసలు బతికొండాలిగా. వీళ్ళందరూ నమ్మకం ఏంటో తెలుసా? బతికొండడనే. అంత గొప్ప సైన్యముతో యుద్ధం చేస్తే యెఫ్తా బ్రతికొండడనే. యుద్ధం గెలిస్తే అధికారిగా యుద్ధం. ఎందుకంటే ఎలాగా వాళ్ళు మన మీద పడితే మనందరం చచ్చిపోతాం. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంత స్వార్థపరులో చూడండి, అవకాశవాదులో చూడండి. అవసరం వచ్చింది కాబట్టి, అది కూడా ప్రాణం మీదకి సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రాణాలకు అడ్డుగా ఈయన ప్రాణం తెచ్చి పెట్టేసుకుంటున్నారు. చూడండి వీళ్ళు ఎంత దుర్మార్గులో మీకు అర్థమవుతుందా? పోనీ వచ్చాడు, మన కోసం యుద్ధం చేశాడు. ఆ యుద్ధం గెలవాలంటే ఒకరిని బలివ్వాలి. ఆ ఒకరు కూడా వేరే ఎవరో కాదు, ఈయనకున్న ఒక్కగానొక్క కుమార్తె. చూసారా ఈయన జీవితం? ఒకసారి ఆలోచించండి. ఆ కుమార్తె అంటే ఈయనకి ఎంత ప్రేమ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి వాడికి పెళ్ళయి ఒకే ఒక్క కూతురు పుట్టింది. ఆ ఒక్క కూతురు అయినప్పుడు ఇంకెంత ప్రేమ ఉంటుంది చూడండి. భార్య గురించి ప్రస్తావనే లేదు. అలాంటి వాడికి పెళ్ళయి ఒకే ఒక్క కుమార్తె అంటే ఆ ఒక్క కుమార్తెని ఎలా చూస్తాడో తెలుసండి? వినాలి వినాలి వినాలి, ఈ మాటలు వినాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ స్నేహితులే ఉన్నారు. కానీ తన మీద చెయ్యి వేసి, తన మీద ఆడుకొని, తన భుజం మీద చెయ్యేసి అంత క్లోజ్ సొంత నా అనే మనిషి లేరు. అలాంటి మనిషి తన జీవితానికి ఒక్కరే ఒక్కరున్నారు, అది కూడా వాళ్ళ కుమార్తె. అలాంటి కుమార్తెను అదే చేతులతో చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి వాళ్ళ కోసం, ఎవరి కోసం? ఈయనంటే ప్రేమ ఉన్న వాళ్ళ కోసమా? ఈయన మీద న్యాయము అభిమానం చూపించిన వాళ్ళ కోసమా? ఘోరమైన దుర్మార్గుల కోసం, అన్యాయస్తుల కోసం, ఏ మాత్రం ఆయన మీద గౌరవం అభిమానం ప్రేమ లేని వాళ్ళ కోసం నా కూతుర్ని నేను బలిచ్చుకోవాలా? ఎలాంటి పరిస్థితి వచ్చింది నాకు. ఇందులో ఎవరు చూడాలో తెలుసా? మీరు తండ్రి అయిన దేవుణ్ణి చూడాలి. ఈ మనుషులందరూ ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆ దేవుణ్ణి ఏ మాత్రం గౌరవించలేదు. ఈ నిజముగా భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ప్రతిదాన్ని, మనల్ని, మన కుటుంబాలను, తల్లిదండ్రులను, పిల్లలని సృష్టించిన దేవుడంటే మనకిష్టం లేదు, గౌరవం లేదు, అభిమానం లేదు, ప్రేమ లేదు. కానీ మన జీవితానికి అవసరాలు వచ్చి పడ్డాయి, సమస్యలు వచ్చి పడ్డాయని మనందరం మంచోళ్ళలాగా చర్చకొచ్చి యేసు ప్రభువా అని పాటలు పాడుతున్నాం. చూసారా మనం కూడా ఎలాంటి వాళ్ళమో తెలుసా? అదిగో ఆ దేశం ఉందే, ఆ గిలాదు దేశం, ఆ పట్టణం ఉందే, ఆ పట్టణం యొక్క పెద్దలు, ఇశ్రాయేలు దేశం యొక్క పెద్దలు లాంటి వాళ్ళమే మనందరం. మనకు అవసరం వచ్చిందని దేవుని దగ్గరికి వచ్చాము, కానీ ఆ దేవుని మీద ప్రేమతోనో అభిమానంతోనో ఇష్టంతోనో కాదు. ఒకప్పుడు మనందరం ఆయనకు దూరం చేసుకున్నాం, దూరంగా తరిమేశాం, మనం ఆయన దగ్గర నుంచి దూరంగా పారిపోయాం. ఇప్పుడు మన జీవితానికి అవసరం వచ్చింది, అది ఇంకెక్కడా తీరదు కాబట్టి దేవుడా అని దేవుని దగ్గరికి వచ్చాము. కానీ ఏ ఒక్కరం ఆయన మీద ప్రేమతో అభిమానంతో న్యాయంగా రాలేదు, అన్యాయంగా స్వార్థముతో అవసరం కోసమే వచ్చాం. ఇలాంటి స్వార్థపరుల కోసం నేను బాధపడాలా? నా చేతులారా నా కుమారుణ్ణి బలర్పించాలా? ఇలాంటి దుష్టుల కోసం, ఇలాంటి స్వార్థపరుల కోసం, ఇలాంటి అవసరానికి వచ్చే వాళ్ళ కోసం నేను నా కుమారుణ్ణి నా చేతులారా బలర్పించాలా అని దేవుడు కూడా ఎంత బాధపడాలో తెలుసా? నన్ను చూసి, నిన్ను చూసి. ఇప్పుడు మీరు ఏమన్నాలో తెలుసా? నిజాయితీ పరులైతే ఇదిగో వాళ్ళు అలా ఉన్నారేమో, నేను అలా లేను అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరండి? మనందరం అవసరానికే వచ్చాం దేవుని దగ్గరికి. సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చాం. అవసరం పడింది కాబట్టి వచ్చాం. ఆయనతో అవసరం లేకపోతే వచ్చే వాళ్ళము కాము. దానికి రుజువేంటో తెలుసా? ఆయన దగ్గరికి ఎప్పుడు వచ్చాం? ఏ వయసులో వచ్చాం? ఎప్పుడు బలవంతంగా. ఏంటి చర్చికి రాలేదని పాస్టర్ గారు అడుగుతారనే వచ్చాం. ఏవో కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయనే వచ్చాం. ఇంకేదో అవసరం దేవునితో పడింది కాబట్టే వచ్చాం. వాళ్ళ అవసరాల కోసం వచ్చిన వాళ్ళ కోసం నేనెందుకు దుఃఖపడాలి? నాకున్న ఒక్కగానొక్క కుమార్తెను ఇలాంటి మనుషుల కోసం నేనెందుకు నా చేతిలో బలివ్వాలి? అందులో ఎంత దుఃఖం ఉంటుందో చూడండి. యెఫ్తాకి విషయం ఎంతో బాధ అవ్వచ్చు మనిషి కదా, కానీ దేవుడు మనం ఎంత అన్యాయస్తులమైనా, ఎన్నిసార్లు ఆయనకు అన్యాయం చేసామో చూడండి, ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టామో చూడండి. యేసు ప్రభువా నా నోటి నుంచి ఒక్క బూతి మాట కూడా రాదు అని ఎన్నిసార్లు అన్నావు, కానీ ఎన్నిసార్లు మాట్లాడావు బూతులు. యేసు ప్రభువా నా నోటి నుంచి ఇంక ఒక్క శాపనార్థం, తిట్లు కూడా రావు అని మాట ఇవ్వలేదా ఇప్పుడు? అయినా మళ్ళీ మళ్ళీ నోరు జారి ఎన్నిసార్లు తిట్టావు. యేసు ప్రభువా నేను ఇంకెప్పుడు ఇలాంటివి చూడను, నన్ను క్షమించు అని ఎన్నిసార్లు అన్నావు. మళ్ళీ మళ్ళీ ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తూ వచ్చావు. ఏ పాపము చెయ్యను అని ఎన్నిసార్లు యేసు ప్రభువుకి చెప్పావు. మరలా మరలా నువ్వేం చేశావు? నువ్వేం చేసావో చేస్తావో కూడా తెలిసి కూడా నీ కోసం ఆయన ప్రాణం ఎందుకు అర్పించాలి? నీ కొరకు ఆయన బలెందుకు అవ్వాలి? ఎందుకంత ప్రేమ చూపాలి? మనుషులైతే చేయలేరు. యెఫ్తాకి ముందే తెలిస్తే ఏది ఈ ప్రజల కోసం తన కుమార్తెను బలిగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందంటే ఎట్టి పరిస్థితిలో యెఫ్తా యుద్ధం చెయ్యడు. వాళ్ళకు నమస్కారం పెట్టి మీ బతుకు మీరు పడండ్రా బాబు, నేను నా కుమార్తె హ్యాపీగా అక్కడెక్కడో మేము బతికేస్తాం అని వెళ్ళిపోయేవాడు. ఇలాంటి జనుల కోసం
చిన్నప్పుడే అన్యాయముగా తరిమేసిన అలాంటి ప్రజల కోసం తన కుమార్తెను తన చేతులారా, అది కూడా ఒక్కగానొక్క కుమార్తెను తన చేతులారా ఇలాంటి జనాల కోసం బలి అర్పించడం అనేది మనిషి భరించలేడు. చూసారా, ఎంత వీరుడు, ఎంత పెద్ద యుద్ధాన్ని గెలిచిన వాడు ఎన్నాళ్ళు బతికాడో తెలుసా? వాళ్ళ పాప చనిపోయిన తర్వాత ఎన్నాళ్ళు బతికాడు? అందుకే తర్వాత అధ్యాయంలో ఒక్క వచనం చదివాం. ఎన్నాళ్ళు బతికాడు? ఎంత వీరుడండి, ఎంత గనుడు, ఎంత ధైర్యశాలి. కానీ వాళ్ళ పాపను చంపేసుకున్న తర్వాత ఎన్నాళ్ళు బతికాడు తెలుసా? 6 సంవత్సరాలు. అరే అదేంటిది? ఎంత ధైర్యశాలి, ఎంత గొప్ప యుద్ధాన్ని జయించిన వీరుడు, బలవంతుడు అక్కడికి 6 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, మనసులో ఎంత తీవ్రమైన వేదన ఉంటుందో, దుఃఖం ఉంటుందో. ఆ జనాలను చూస్తున్నాడు, ఆ జనాల పద్ధతి అంతా చూసి ఇలాంటి వాళ్ళ కోసమా నా కుమార్తెను నా చేతులారా నేను బలి తీసుకోవాల్సి వచ్చిందని ఎంత దుఃఖపడి ఉంటాడో. ఆ మనోవేదంతోనే చనిపోయాడు అనుకుంటాను నేనైతే. నేను అనుకుంటున్నాను, బైబిల్ అలా చెప్పట్లేదు. ఒక తండ్రిగా అక్కడుంటే జీవితకాలం ఒంటరితనంతో ఉన్న నాకు ఒకే ఒక్క కూతురు పుడితే ఆ ఒక్క కూతురునే ఎంతో ప్రేమగా చూసుకుంటాను. నాలాంటి జీవితం నా కూతురుకు ఉండకూడదు, అద్భుతమైన జీవితం ఉండాలని కోరుకుంటాను. కానీ ఇలాంటి జనాల కోసం నా చేతులతో నా కుమార్తెనే బలివ్వాల్సిన పరిస్థితి వస్తుందంటే అది ఎంత దుఃఖంగా ఉంటుందో చూడండి ఆ తండ్రికి. ఇంతకీ ఆ తండ్రి యొక్క దుఃఖంలో ఎవరి దుఃఖాన్ని మీరు గుర్తించాలి? అమ్మా, మీకు ఎవరికైనా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? మన కొరకు తన కుమారుణ్ణి సిలువ వరకు పంపించిన తండ్రి అయిన దేవుని యొక్క మనసు చూడండి. మీరు పాపం చేసిన ప్రతిసారి ఇదిగో ఇక్కడ ఉన్న యెఫ్తా, అయ్యో ఇలాంటి వాడి కోసమా నా కుమార్తెను బలిచ్చాను. మీరు పాపం చేసిన ప్రతిసారి దేవుణ్ణి మీరు అలాగే బాధ పెడుతున్నారు. నేను పాపం చేసిన ప్రతిసారి నేను కూడా దేవునికి అదే బాధ పెడుతున్నాను. ఈ సంఘటన మనకేం తెలియచేయాలో తెలుసా? నేనెంత ఘోరమైన పాపినని తెలుసు కూడా నా కోసం తన ఒక్కగానొక్క కుమారుడు యొక్క యవ్వన రక్తాన్ని ఆయనే బలియాగముతో చిందించి ఎంత ప్రేమ చూపించిన ఆ తండ్రిని, ఎంత ప్రేమ చూపించిన ఆ కుమారుడైన యేసుక్రీస్తుని నేను మరలా పాపం చేసి బాధ పెట్టను. నేను ఆయన్ని సంతోషపెడతాను. ఆయన సంతోషపడేది ఒక్కదాని నుంచే, మన యొక్క విధేయత, పవిత్రమైన జీవితం, యేసు ప్రభుతో యేసు ప్రభు కోసం జీవించడం. చివరకు ఆ అమ్మ ఏమందో తెలుసా? తండ్రి ఇప్పుడు ఆ పిల్లని చూడగానే బట్టలు చింపుకొని, అమ్మా నువ్వెందుకు వచ్చావమ్మా అని ఏడుస్తుంటే ఈ పిల్లకి అర్థమైపోయింది, మా నాన్న ఇలా ఏడుస్తున్నాడంటే నాకేదో వచ్చింది నెత్తి మీద కనుకుంది. అయ్యో నువ్వెందుకు వచ్చావమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను వెనక్కి తీసుకోలేను అని అన్నాడు ఆయన. అప్పుడు ఈ పిల్లకి అర్థమైంది. అప్పుడు ఆ పిల్ల ఏమందో తెలుసా? ఈ పిల్లకు చూడండి ఎంత విశ్వాసం ఉందో. ఈ నాన్న ఈ తండ్రి దేవుడంటే ఎంత విశ్వాసం ఉందో ఆ పిల్ల మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది. ఓహో, ఈ పిల్లకి ఎంత విశ్వాసం వచ్చిందంటే దేవుని మీద ఎంత విశ్వాసమో తెలుసా? ఇంకా ఆ వయసులో ఉన్నవాళ్ళు అబ్బా రెక్కల గుర్రం మీద నా మగాడు వస్తాడు, నా హీరో వస్తాడు నా కలలుగంటారు ఆ వయసులో ఉన్న పిల్లలు. ఇంకప్పుడే అంతవరకు వేరే దేశంలో తలదాచుకున్న వాళ్ళు ఇంకప్పుడే వాళ్ళ సొంత ప్రజల దగ్గరికి వచ్చారు, సొంత దేశానికి వచ్చారు. ఆ శత్రువుల మీద వాళ్ళ నాన్న విజయం సాధించేసరికి ఈ పిల్లని అందరూ ఎలా చూస్తారో తెలుసా? అప్పుడే అసలు జీవితానికి అసలైన ఎంజాయ్మెంట్ వచ్చింది, గౌరవం వచ్చింది. కానీ అప్పుడే ప్రాణాలు అలా వదిలేయాలి. ఇది కోయబడి దహనబలిగా కట్ల మీద కాల్చివేయబడి ప్రాణాలు వదిలేసే పరిస్థితి వచ్చింది. అవునండి, మీరు ప్రార్థన చేసి దేవునికి మాటిస్తే నీ ప్రాణం ఇస్తానని చెప్పుకోవాలి, కానీ నా ప్రాణం ఇస్తానని నువ్వు చెప్పడం ఏంటన్నా అని పిల్లతో తండ్రితో గొడవపడి పిల్ల పరిగెత్తి పారిపోవాలి. కానీ ఈ పిల్ల ఏముందో తెలుసా? యెహోవాకు మాట ఇచ్చింటివా నానా, నీ మాట వెనక్కి తీసుకోకు. ఎందుకో తెలుసా? ఆ దేవుడైన యెహోవా నీకు నీ శత్రువుల మీద గొప్ప విజయం ఇచ్చాడు, నువ్వే మాట ఆయనకి ఇచ్చావో ఆ మాట ప్రకారం చేసే అనంది. అంటే తండ్రి పిల్లని చూసి ఆ బట్టలు చింపుకొని ఏడ్చినప్పుడే పిల్లకి తెలుసు. అలాగ బట్టలు చింపుకొని ఒక మనిషిని చూసి ఏడ్చారంటే అర్థం ఏంటంటే ఆ మనిషి తర్వాత క్షణంలో చచ్చిపోతాడని అర్థం. కానీ ఈ పాపకు అర్థమై ఏమందో తెలుసా? ఆ వయసులో ఉన్న అమ్మాయి కూడాను, నానా నీకు శత్రువుల మీద విజయం ఇచ్చిన యెహోవాకి నువ్వే మాట చెప్పావో చేసే, ఏం పర్వాలేదు అంది. అంత భయము, అంత భక్తి, దేవుడంటే విశ్వాసం, విధేయత. అది కూడా ఎలాంటి విధేయత తెలుసా? అనుభవించడానికి ఎంతో అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తున్నా అదంతా పక్కన పెట్టి అలాగా తండ్రి చేతిలో మరణించడానికి ఎలాంటి విధేయత చూపించిందో మీకు అర్థమవుతుందా? ఈ పిల్లలో ఎవరు కనిపిస్తున్నారో తెలుసా? ఈ పిల్లలు ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు చెప్పండి? మీకోసం యుద్ధము చేసిన మీ తండ్రి కోసం, మన తండ్రి కోసం, ఆయన తండ్రి కోసం తన ప్రాణాన్ని, యవ్వన రక్తాన్ని చిందించడానికి వచ్చిన యేసు ప్రభు కనిపిస్తున్నారు. వెనకాడకుండా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఏం పర్వాలేదు, నీ ఇష్టం, నువ్వేం చెప్పావో దేవుడైన యెహోవాకు మాట ఇచ్చావో ఆ ప్రకారం చెయ్యి తండ్రి అని చెప్పి, మరి ఎంతైనా ప్రాణం కదా,
ఆ పాప ఏమందో తెలుసా? ఒక 2 నెలలు నన్ను వదిలే డాడీ, 2 నెలలు నాకు టైం ఇవ్వు డాడీ. ఈ 2 నెలలు ఏం చేస్తావమ్మా అంటే, నా కన్యాత్వం కొరకు విలాపిస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ నా చెలికెత్తలు నా ఫ్రెండ్స్తో పర్వతముల మీద 2 నెలలు నాకు టైము, వెంటనే చచ్చిపోకుండా. ఆ 2 నెలల తరువాత అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చెప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ఈ మాట ఎందుకు రాయించారో తెలుసా? పరిశుద్ధురాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధతకి గుర్తుగా, ఒక ముంగుర్తుగా ఉంది కాబట్టి ఆమె పురుషుని ఎరుగనే లేదు. తన కన్యాత్వముతోనే పవిత్రముగానే దేవుని కొరకు బలి అయ్యింది. ఆ ప్రజల కోసం బలిగా తన్ను తాను అర్పించుకుంది అన్న విషయం చెప్పడానికి ఆమె పురుషుని ఎరుగనే లేదు. ఈ మాట చూసి మహానుభావులు ఏం చెప్తారో తెలుసా? పెళ్లి చేసుకోకుండా జీవితకాలం ఉండిపోయింది అని చెప్తారు. పెళ్లి చేసుకోకుండా జీవితకాలం ఉండిపోవాలని వాళ్ళ నాన్న దేవుడైన యెహోవాకు మొక్కుబడి చేసుకోలేదు. దహన బలిగా ఆ అమ్మాయిని అర్పిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. కానీ బైబిల్ మార్చి మహానుభావులు ఏం చెప్తారో తెలుసా? పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది అని అర్థం చెప్తారు. దాని అర్థం అది కాదు. ఆ 2 నెలలు కూడా ఒక్కసారి ఎంజాయ్మెంట్లు ఎలా ఉంటాయో అన్ని రకాల ఎంజాయ్మెంట్లు చూసొచ్చి ప్రాణం అర్పించేస్తానని రాలేదు ఈ పిల్ల. దేవుని కొరకు బలియాగముగా ప్రాణం అర్పించాలంటే పవిత్రముగానే ఉండాలి. రకరకాల ఎంజాయ్మెంట్లు అక్కడ ఇక్కడ పడుకొని ఎంజాయ్మెంట్లు చేసి ఆ దేవుని కోసం నా ప్రాణం ఇచ్చేస్తానంటే ఎవడికి అక్కర్లా ప్రాణం. దేవుడు తీసుకోడు. ఏం మీకు తెలీదా? మలాకి గ్రంథంలో దేవుడు ఏం చెప్పారో? దేవుడైన యెహోవాకి ఆ బలిపీఠం మీద పెట్టే ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల? మీరేమో గుడ్డుదాన్ని, సొట్టదాన్ని, జబ్బుదాన్ని తెస్తున్నారు. దేవుడైన యెహోవా బలిపీఠం మీద మీరు పెట్టే ఆ అర్పణ గొర్రెపిల్ల కావచ్చు, అది ఇంకేదో మేకపిల్లే కావచ్చు, అది ఎలాంటిది ఉండాలో తెలుసా? ఏ మచ్చ, ఏ డాగు, ఏ దోషము లేనిదిగా ఉండాలి. కానీ మీరు కుంటిదాన్ని, గుడ్డుదాన్ని, జబ్బుదాన్ని తీసుకొని వచ్చి పరిశుద్ధ బలిపీఠం, యెహోవా బలిపీఠం మీద అర్పిస్తారా? అలాంటి కానుక మీ ఆఫీసర్కి ఇవ్వండి, మీ అధికారికి ఇవ్వండి. అధికారి ఏమంటాడు? ఇచ్చిందేదో మంచిది ఇస్తావు కానీ సొట్టదాన్ని, జబ్బుదాన్ని తీసుకొని ఇస్తావా కానుకని? అలాంటి సొట్టదాన్నో లేక గుడ్డిదాన్నో లేక జబ్బుతో ఉన్న ఈ గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళి మీ అధికారికి ఇచ్చి కనికరం పొందగలరా? వాళ్ళు తిడతారు. ఇచ్చిందేదో మీ అధికారికి మంచిది ఇస్తారు. అలాంటిది దేవుడైన యెహోవా బలిపీఠం మీద పెట్టే ఈ కానుక, ఈ అర్పణ ఇలాంటి అపవిత్రమైన పెడతావా అనే మాట బట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరికి ఏమర్థం అవ్వాలో తెలుసా అండి? నేను యేసు ప్రభు కోసం ప్రాణాలు అర్పిస్తాను, రేపు ఎవడైనా వచ్చి నన్ను చంపితే నేను నా ప్రాణం ఇచ్చేస్తా అని అనుకుంటున్నారు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు. అయ్యా, మీ ప్రాణము దేవుని కోసం అర్పించాలంటే ముందు ఆయన బలిపీఠం మీద అర్పణగా పెట్టే అర్పణ ఏదైనా అపవిత్రమైనది అవ్వకూడదు. ఆ బలిపీఠం మీద మన తలపెట్టి రక్తము చిందించడానికి దానికి తగిన యోగ్యత, పవిత్రత ఉండాలి. జీవితంలో రకరకాల డాన్సులు వేసి ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్లు తిని తాగి దొర్లేసి తందనాలు ఆడేసి ఇప్పుడేమో యేసుక్రీస్తు కోసం ప్రాణం ఇచ్చేస్తామంటే అస్సలు ఎక్కించడు ఆయన. ఆయన బలిపీఠం మీద ఎవరైనా దేవుని కోసం బలియాగం అవ్వడానికి అక్కడ అర్పణగా వెళ్ళాలంటే జంతువుకి ఆయన ఏం చెప్పాడు తెలుసా? అది మచ్చ ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు, ఏ జబ్బు ఉండకూడదు. దాని కళ్ళు గాని కాలు గాని ఎలాంటి అంగవైకల్యం లేని పర్ఫెక్ట్ అర్పణ మాత్రమే దేవుని యొక్క బలిపీఠం మీదకి రావాలి. ఏమైనా ఆ జంతువులో తేడా ఉంటే దేవుని కోపం వస్తుంది. మీ అధికారులకు అలాంటిది కానుకిచ్చి నువ్వు కనికరం పొందుకోగలవా? నీ పని చేయించుకోగలవా? ఎవరికైనా ఇస్తే కానుకగా అధికారులకి మంచిది ఇస్తాం కదా. అలాంటిది దేవుడైన యెహోవాకి అపవిత్రమైనదా? శరీరంతో చేయకూడని అసహ్యమైన పాపాలన్నీ చేసి నేను యేసు ప్రభు కోసం ప్రాణం ఇచ్చేస్తానంటే ఎవరికి కావాలి? ఇక్కడ ఈ పాప గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? జీవితకాలం ఆమె పవిత్రతను కాపాడుకొని కన్యకగానే, పవిత్రముగానే ఆ దేవుడైన యెహోవా కోసం బలిపీఠం ఎక్కింది, మరణించింది, రక్తము చిందించింది. ఇంతకీ పిల్ల జీవితం ఎవరి కోసం ఉందో తెలుసా? ఈ అమ్మాయి జీవితం ప్రభు అయిన యేసు, పరిశుద్ధుడు, తన యొక్క డబ్బున రక్తాన్ని మన కోసం చిందించిన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఉంది. అయితే ఆ చివరి మాట చదువుతానన్నాను కదా, ఆ చివరి మాట చూడండి. ఆమె పురుషుని ఎరుగనే లేదు తన జీవిత కాలానికి. అంటే దానికి అర్థం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది కాదు. అది పిచ్చి మాటలు, గర్వంతో మాట్లాడుతున్నారు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు అంటే 4 రోజులు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఈ మాటకు అర్థం చెప్పి ముగిస్తాను. అవునండి, ఇశ్రాయేల్ దేశంలో అంతమంది జనాలుంటే ఆడపిల్లలే ఎందుకు ఇలాంటి ఆచారం చేస్తున్నారు? కేవలం ఇశ్రాయేలు దేశంలో ఆడపిల్లలే, అది కూడా పెళ్లి కాని ఆడపిల్లలే ఎక్కువ. ఏంటి వాళ్ళు చేస్తున్న ఆచారం అంటే, ఆ యెఫ్తా కుమార్తె చనిపోయిన ఆ రోజుల్లో 4 రోజులు ఆ అమ్మాయి గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? జ్ఞాపకం చేసుకొని ప్రసిద్ధి చేస్తున్నారంటే తర్వాత వచ్చే చిన్నపిల్లలు ఉన్నారే, వాళ్ళ వయసు పెరుగుతున్న కొలిది, మన దేశంలో ఆడపిల్లలందరికీ ఒక ప్రత్యేకమైన సెలబ్రేషన్ ఉంది, 4 రోజుల సెలబ్రేషన్. ఇంతకీ ఎలా వచ్చిందక్క ఆ సెలబ్రేషన్ అని చిన్న ఆడపిల్లలు పెద్ద ఆడపిల్లలకు అడిగితే అప్పుడు ఆడపిల్లలు ఒక స్టోరీ చెప్తారు.
ఏ స్టోరీ చెప్తారో తెలుసా? మన దేశం మీదకి ఒక పెద్ద సమస్య వచ్చింది. అమ్మోనీయులు యుద్ధానికి వస్తే అప్పుడు మన దేశ పెద్దలందరూ వెళ్ళి, ఇంతవరకు మీరు ఏ మెసేజ్ విన్నారో ఈ మెసేజ్ ఇప్పుడు ఆడపిల్లలు తర్వాత తరానికి చెందిన ఆడపిల్లలకి చెప్తూ ఉంటారు. మనందరం ఈ రోజు మన ఇంట్లో ఉండి గౌరవం కలిగి మన మానం మన ప్రాణం మన ఇంటి దగ్గరే ఉండి పెళ్లిళ్ళయి పిల్లలు కాసామంటే ఎవరి వల్ల తెలుసా? మనందరి యొక్క మానం కోసం, గౌరవం కోసం, ప్రాణం కోసం, జీవితాల కోసం మనలాంటి ఒక అమ్మాయి బలైపోయింది. ఆ అమ్మాయి బలవ్వకపోతే యుద్ధము గెలవకపోతే వాళ్ళందరూ వచ్చి మనల్ని అందరినీ పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు అనుకో, ఆడపిల్లల్ని, ఇశ్రాయేలు దేశస్తులైన మగవాళ్ళని ఆడపిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయారు అనుకో, దేనికి వాడతారో తెలుసా? బానిసలుగా వాడతారు. మగవాళ్ళు అయితే పనులు చేయించుకుంటారు, ఆడవాళ్ళు అయితే ఇంకా చెప్పలేం, అన్ని రకాల ఘోరమైన పరిస్థితికి తీసుకొని వెళ్ళిపోతారు. రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఇశ్రాయేలు దేశంలో ఉన్న కన్యకలు, ఆడపిల్లలు వాళ్ళ యొక్క మానము, ప్రాణము, గౌరవము, పెళ్లి పిల్లలు, భవిష్యత్తే లేకుండా మొత్తం వాళ్ళు పాడు చేస్తారు. కానీ ఈ రోజు వరకు మన దేశంలో ఉండి, మన ఇంట్లోనే ఉండి, గౌరవంగా మన తల్లిదండ్రులతో ఉండి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కాసామంటే ఈ రోజు వరకు మన మానం కోసం, ప్రాణం కోసం, మన భవిష్యత్తు కోసం ఒకరు బలైపోయారు. ఆ పాప మరణించబట్టే ఆ రోజు యుద్ధం గెలిచాం, యుద్ధము గెలవబట్టే ఈ రోజు మనం గౌరవంగా మన ఇంట్లో, మన ఊర్లో, మన దేశంలో బతికున్నాం. అలాంటప్పుడు ఎవరి ప్రాణదానం వల్ల మనం బతికున్నామో, ఎవరు మరణించడం వల్ల మనం ఈ రోజు వరకు గౌరవంగా మన కుటుంబంలో, మన దేశంలో, మన ఇంటి వాళ్ళతో ఉన్నామో, అలాంటి మనిషిని గుర్తు చేసుకోకుండా బతికేయడం అది ఎంత అన్యాయమో చూడండి. మన దగ్గర ఒక అన్యాయం కనిపిస్తుంది. అదేంటో తెలుసా? ఈ రోజు మనం బతకడానికి, గౌరవంగా బతకడానికి, ఏదో ఒకటి సంపాదించుకొని 3 పూట్ల తినడానికి నా అన్న వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. ఇంటికెళ్ళగానే మీరు ఒక్కలే ఉంటారా? మీకు ఇంకెవరు లేరా ఇంట్లో? వాళ్ళందరూ ఎవరి వాళ్ళు ఉన్నారో తెలుసా? మనం ఈ రోజుకి కుటుంబం కలిగి సంతోషము, వివాహాలు, పెళ్లిళ్ళు, సుఖాలు, సరదా, తిండి, నవ్వులు, స్నేహాలు, ఎంతమంది మనకి తెలిసిన మనుషులు మన వాళ్ళు ఉండి ఇంకా క్షేమంగా బ్రతుకుతాము. నిత్యము జీవితం కూడా జీవిస్తాం, నిత్యం ఉంటాం, నరకానికి కూడా వెళ్ళాం. ఎవరి వల్ల తెలుసా? ఏ వ్యక్తి మన కోసం బలైపోయి మనకి జీవితాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడకుండా, ఆయన్ని ప్రసిద్ధి చేయకుండా, ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన బట్టి మన జీవితంలో సెలబ్రేట్ చేసుకోకుండా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా ఇలాంటి అన్యాయస్తులే. మనం ఈ రోజు క్షేమంగా బతకడానికి, నరకానికి వెళ్లకుండా నిత్య జీవం, మోక్షం పొందడానికి కారణం నా కోసం బలైపోయి తన యవ్వన రక్తాన్ని చిందించిన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన్ని ఈ లోకానికి పంపించిన తండ్రి అయిన దేవుడు. వారిని కోసం మాట్లాడతాను, వాళ్ళతో నేను ఆనందిస్తానని. దేవుని కోసం జీవించాలి, ఆయన ప్రేమను ఇతరులకి ప్రసిద్ధి చేయాలంటే తెలియచేయాలి. ఒకవేళ మీరు యేసు ప్రభు కోసం పాటలు పాడుతున్నారు, మీరు పాటలు పాడుతున్న పాటల యొక్క అర్థం తెలుసా మీకు? సిగ్గుపడకుండా యేసు ప్రభు ప్రేమను గూర్చి పాటలు పాడాలి, మాటలు చెప్పాలి. అలాగా మనం బ్రతకడానికి, మన జీవితంలో గౌరవము, ఆశీర్వాదము, అద్భుతమైన భవిష్యత్తు ముందుంది. అంత గొప్ప భవిష్యత్తు మనకి ఉండడానికి కారణం మన కోసం తన భవిష్యత్తు, ఆనందం అంతా సిలువ దగ్గర మరణానికి అప్పగించిన ప్రభువైన యేసుక్రీస్తు కోసం జీవించడం, ఆయన్ని ప్రేమించడం. ఆయన ప్రేమిస్తే ఏం చేస్తారో తెలుసా? వీళ్ళైతే ఆడపిల్ల కాబట్టి సంవత్సరానికి 4 రోజులు. యేసుక్రీస్తు సిలువ యాగం సంవత్సరానికి 40 రోజులు కాదు సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఈ పిల్లకి 4 రోజులు ఇచ్చారు, మన వాళ్ళు ఏమో లెంట్లు పాటించి సంవత్సరానికి 40 రోజులు ఇస్తారు. 40 రోజులు ఏంటి 40 రోజులు? ఈ పిల్ల మరణం వల్ల వాళ్ళకి జీవితమే వచ్చింది, కానీ యేసుక్రీస్తు మరణం వల్ల ఈ జీవితము, తర్వాత నిత్య జీవం, యుగ యుగాల నిత్య జీవం, పరలోకం మనకు వచ్చినప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన గురించి మాట్లాడాల్సి, ప్రసిద్ధి చేయాల్సిన రోజులు సంవత్సరంలో 4 40 కాదు, సంవత్సరం అంతా ప్రభువైన యేసుక్రీస్తు కోసం మనం మాట్లాడాలి, ఆయనతో ఆనందించి ఆయన్ని ఆరాధించాలి. ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన గురించి ఒక మాట, నీ పిల్లల్ని, నీ భార్యని, ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి ఒక మాట చెప్పి అందరం కలిసి యేసయ్య మీద ఒక పాట పాడదామని ఒక పాట పాడకుండా ఇన్ని రోజులు మీ ఇంట్లో గడిచిపోయాయి. ఇక్కడ మైకిస్తేనే పాడతారా? ఇంట్లో పాడరా? ఇప్పుడు చెప్పండి. ఇక్కడ 10 మంది చూడడానికి, వినడానికి ఉంటేనే పాడతారా? ఎవ్వరు లేకపోతే యేసయ్య మీద పాట పాడరా? మీకు అర్థమవుతుందా ఒక విషయం? ఎవ్వరు లేనప్పుడు ఎవరు పాట పాడి యేసయ్యను స్తుతిస్తారో అలాంటి వాళ్ళకి యేసయ్య కొన్ని 100 మందిని ముందు కూర్చోబెట్టి ఇప్పుడు పాడు పాటని ఇస్తాడు. మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? మీకు అర్థమవుతుందా? ఒంటరిగా నువ్వు యేసు ప్రభు మీద పాట పాడినప్పుడు జనాల ముందు పాటలు పాడి చప్పట్లు కొట్టించుకోవడానికి ఆయన ఇక్కడ నీకు అవకాశం ఇవ్వడం. అయినా కనికరంతో అవకాశం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా, అరే ఎంతసేపు వాళ్ళే పాడుతున్నారు, నేను ఎప్పుడు పాడటం లేదు అనుకుంటున్నావేమో. నీవు పాట పాడి దేవుణ్ణి మహింపరిచి అనేక మంది నీ బట్టి ఆనందించి
నీ బట్టి ఆనందించి నీకు చప్పట్లు కొట్టి గౌరవించేటట్లు ఆయన ఇక్కడ నిలబెట్టుకోవాలంటే ఆయన కోసం మాట్లాడడానికి, పాట పాడడానికి, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుతో ఆ పాటలు పాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన బట్టి ఆనందించాలి. అలాగ ప్రభు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, మన కుటుంబాలని ఆశీర్వదించి ఇంకా గొప్పగా అభివృద్ధి పరుచును గాక ప్రార్థిస్తున్నాను.